పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ తాను వెళ్లిన సింగపూర్ లోని టొమాటో కుకింగ్ స్కూల్లోని సమ్మర్ క్యాంప్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ సమ్మర్ క్యాంప్ లో ఎంతో మంది చిన్న పిల్లలు అగ్ని ప్రమాదానికి గురవ్వడం, వాళ్ళలో కొంతమంది తీవ్రమైన గాయాల పాలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో ఒకడే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇక చేతికి కాళ్లకి గాయాలు అవ్వడం, పొగని పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన వైనం. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటనకి సంబంధించి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ వైరల్ అయ్యాయి. మరి ఇదిలా ఉంటే ఆ సంఘటన జరిగిన సమయంలోనే ప్రాణాలకి తెగించి కాపాడిన కొంతమంది భారతీయులకి సింగపూర్ ప్రభుత్వం వాళ్ళకి అవార్డులను కూడా ప్రకటించింది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి కొడుకుని ప్రాణాలకి తెగించి కాపాడిన ఆ భారతీయుడికి సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఏంటి, అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో ఏప్రిల్ 8వ తారీఖున ఫైర్ యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాడు, కోలుకుంటున్నాడు కూడా. ఇలాంటి సందర్భంలోనే ఆ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ని మాత్రమే కాదు, ఎంతో మంది చిన్న పిల్లలని ఓ నలుగురు వలస భారతీయులు కార్మికులు అక్కడ పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో పనిచేస్తున్న వాళ్ళు ప్రాణాలకు తెగించి కాపాడటం జరిగింది. ఇక వాళ్ళ సాహసానికి గుర్తుగా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి లైఫ్ సేవర్ అవార్డ్ ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి పిల్లల్ని కాపాడిన తీరు, ఆ అవార్డుని సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి అందించినట్లుగా తెలియజేశారు. పైగా అప్పుడు సంఘటన జరిగిన సందర్భంలో పిల్లల్ని కాపాడిన కొంతమంది వర్కర్లు మాట్లాడుతూ వాళ్ళు చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ అరుస్తూ కనిపించారట. పైగా 3వ అంతస్తు నుంచి కొంతమంది పిల్లలు మంటల్ని చూసి భయపడిపోయి పైనుంచి దూకేయాలని కూడా ప్రయత్నించారట. అలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మరియు మిగతా కొంతమంది చిన్న పిల్లలు భయంతో వణుకుతూ గదిలో కదలకుండా అక్కడే కూర్చున్నారు. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పక్కన ఉన్న ఒక అమ్మాయికి మంటలు అంటుకోవడం, చేతికి కాళ్ళకి బాగా కాలిపోయింది కూడా అట. అవన్నీ చూస్తూ మార్క్ శంకర్ బాగా భయపడిపోయాడని, పైగా చేతికి కాళ్ళకి కూడా గాయాలు అయ్యాయని, ఎప్పుడైతే వీళ్ళందరూ అక్కడున్న నిచ్చెన్ని వేసుకొని ఆ బిల్డింగ్ లోకి వెళ్లి పిల్లలందరినీ ప్రాణాలకు తెగించి ఒకళ్ళ తర్వాత ఇంకొకరిని కాపాడుతూ వెంటనే వాళ్ళని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్లారట. అలాంటి సమయంలోనే అక్కడ భయపడుతున్న మార్క్ శంకర్ ని చూసిన ఈ కార్మికుడు కూడా భయపడొద్దని, తాను వచ్చి క్షేమంగా బయటికి తీసుకొస్తానని ధైర్యం చెప్పి మార్క్ శంకర్ ని తానే బయటికి తీసుకువచ్చానని, ఆ తర్వాత అక్కడున్న పొగని పీల్చడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే మేము అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తరలించాము అంటూ అవార్డు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి కొడుకుని కాపాడిన ఆ భారతీయుడు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఒకానొక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, మనం ఏదైతే చేస్తామో తిరిగి అది మనకే అందుతుంది ఏదో ఒక రూపంలో అంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఎంతో మంది కష్టాల్లో ఉంటే ఆదుకున్న వైనం. అలాంటి నేపథ్యంలోనే ఎక్కడో సింగపూర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో అనుకోని రీతిలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఉండడం, ఓ భారతీయుడు అతడిని ప్రాణాలకు తెగించి క్షేమంగా కాపాడటం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు నమ్మిన కర్మ సిద్ధాంతానికి ఇదొక ఉదాహరణ అని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల సంఘటనలు, ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి కొడుకుని ప్రాణాలకి ఒడ్డి కాపాడిన భారతీయుడికి సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు, లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.